ఎప్పుడు బయట బిస్కెట్స్ తినకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితోటి బిస్కెట్స్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఫస్ట్ అయితే 3/4 కప్ షుగర్ తీసుకొని అది ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. అదే 3/4 కప్ ఆఫ్ ఆయిల్ కానీ, ఘీ కానీ అందులో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. యాలకులు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ 1 కప్ గోధుమ పిండి, 3/4 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత షుగర్ అండ్ ఆయిల్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా పిండిలాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. నేను చూపిస్తున్నా కదా, పిండి ఇలా సెపరేట్ అయిపోతే కరెక్ట్గా మనకి వచ్చినట్టు అనమాట. సో నెక్స్ట్ బిస్కెట్ షేప్లో చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో కానీ, అవెన్లో కానీ, లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.